అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. ది గ్రేట్ పోకరీ లిఫ్ట్ ప్లాన్. బాలరాజ్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సుబ్బు షాపింగ్ మాల్ కి వస్తాడు. మీ చెల్లి ఫ్రెండ్ ని ఉపయోగించి మీ చెల్లిని కూడా అక్కడికి వచ్చేలా చేయండి. ఇప్పుడు మీ చెల్లి సెకండ్ ఫ్లోర్ లో లిఫ్ట్ ఎక్కాలి. బాలరాజు ఫోన్ చేసి థర్డ్ ఫ్లోర్ లో ఉన్న సుబ్బుని ఫిఫ్త్ ఫ్లోర్ కి రమ్మంటాడు. ఆ లిఫ్ట్ థర్డ్ ఫ్లోర్ లో ఆగేసరికి అందులో లైట్ ఆఫ్ చేయాలి. సుబ్బు లిఫ్ట్ లోకి ఎక్కి డోర్ క్లోజ్ అవగానే అందులో లైట్ ఆన్ అవ్వాలి. లోపలిద్దరూ ఒకరినొకరు చూసుకుని షాక్ అవుతారు. మాట్లాడాలా వద్దా అని ఆలోచించుకుంటారు. ఇక్కడే ఉంది టర్నింగ్ పాయింట్. ఇప్పుడు లిఫ్ట్ సడన్ గా ఆగిపోవాలి. డోర్ ఓపెన్ అవ్వడానికి మినిమం గంట పట్టాలి. ఏమైందో తెలియక వాళ్ళు మాటల్లో పడతారు. వాళ్ళు మాటల్లో పడ్డారో లేదో ఒకేసారి లిఫ్ట్ దిగి గ్రౌండ్ ఫ్లోర్ లో పడాలి. లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్ లో పడేసరికి ఒకరి మీద ఒకరు పడి ఉంటారు. మనం ఇచ్చిన గంట గ్యాప్ లో వాళ్ళ మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది. వాళ్ళు లిఫ్ట్ దిగి డైరెక్ట్ గా ఆర్య సమాజానికి వెళ్ళినా ఆశ్చర్యపోనవసరం లేదు. అన్నా చెల్లెమ్మాడున్నది మళ్ళా లోపటున్నది ఎవరు? వాసన బాగుంది. ఏ సెంట్ ఆడతారేటి? ఎవరినైనా ప్రేమించారా? నా పర్సనల్ విషయాలు మీకు ఎందుకండి? మిమ్మల్ని చూస్తే ఎవరిని ప్రేమించినట్లేరు. ఎలాంటి అమ్మాయి కోసం ఎదురు చూస్తున్నారేటి? సన్నగా తెల్లగా అందంగా ఉండాలి. బాగా చదువుకుని కూడా ఉండాలి. నేనే అమ్మ జీవితం ఒక్క క్వాలిటీ కూడా మనలో లేదు. ఏం తింటారేటి? నేనేం తినండి. అందుకేనా అంత స్లిమ్ గా సన్నగా ఉన్నారు? ముట్టుకోకండి. నేనేం చేయకండి. నేను ఇంకా ఫ్రెష్ అయ్యానండి. ప్లీజ్ నన్ను అన్యాయం చేయకండి. ఒక్కరే డక్కలా ఉంది. అరే గిదెళ్ళింది గా లవ్ గురుగాడికి ఇప్పటిదాకా చెప్పిందంతా దీంతో జరిగిందా ఏమి? అరే లవ్ గురుగా, హలో, ఎక్కడున్నారా? వరంగల్ దాటాను సార్. ఓకే, అయితే నేను చెప్పే చాలా జాగ్రత్తగా విను. నిన్ను వాళ్ళ దగ్గర నుంచి రక్షించడానికి నాకు రూట్ దొరికింది. ఏంటి సార్ అది? అక్కడ నాకు ఫ్రెండ్ ఉన్నాడు, పేరు ఖాన్. చిన్నప్పటి నుంచి వాడు నా ఫ్యాన్. ఒకే కోడి పెట్టిన 2 గుడ్లు, ఒకటి పగిలి ఆమ్లెట్ అయితే రెండోది పగిలి పిల్లైనట్టు ఒకే స్కూల్లో చదువుకున్న మా ఇద్దరిలో నేను ఇంజనీర్ అయ్యాను, వాడు రౌడీ షీటర్ అయ్యాడు. నువ్వు వాడి దగ్గరికి వెళ్తే ఈ బ్రదర్స్ నీ దగ్గరికి రారు. ఓకే, నువ్వు మా బాలారాజు గారి దోస్తు అయితే మాకు బి దోస్తు. గలే మిలావ్. గలీజ్ స్మెల్ వస్తుంటే గలే మిల్ అంటాడేంటి? అరే చెప్పు తమ్మి, ఏం తీసుకుంటావు? పెప్పు షీనా, తమ్ము షప్ప, కొకకి కోలానా? నాకే కోలా వద్దు, నా గోల వినండి చాలు. ఇందాంలే తమ్మి, నీ పని ఖతమైనట్లే. ముందు మా బాలరాజు గాని కథలు చెప్పు. వాడేమైనా పెద్ద సూపర్ ఫిగర్, వాడి గురించి చెప్పడానికి. నీకొక్క సంగతి చెప్తా. ఆ పుట్టోడు నేను ఒకే కోడి పెట్టిన 2 గుడ్ల లాంటి వాళ్ళం. తెలుసు సార్, ఆయన కోడి పిల్ల అయితే మీరు ఆమ్లెట్. వాడు అదే చెప్పిన. మాది పండక్కి వాడికి హలీం పంపిస్తే వాడి పండక్కి మాకు హల్వా పంపిస్తా. రిలేషన్ తమ్మి. ఇంతకీ ఏ పని మీద దొలినా? అది మీరు ఒకరికి వార్నింగ్ ఇవ్వాలి సార్. అరే వార్నింగ్ ఏంటి తమ్మి, ఏకంగా సంపేస్తా. సంపేసి మా బాలరాజ్ గాని రుణం తీర్చుకుంటా. వద్దు సార్, వార్నింగ్ ఇస్తే చాలు. నై లేదు తమ్మి, మా బాలరాజ్ కోసం మర్డర్ చేసి మాకి ఫ్రెండ్షిప్ కి అంకితం ఇస్తా. మీ ఫ్రెండ్షిప్ కి హ్యాట్స్ ఆఫ్ గానీ వార్నింగ్ ఇస్తే చాలు సార్. సరే గట్లనే చేస్తా గాని ఎవ్వడు వాడ్? అది ఎవ్వడు వాడ్? జాగర్లమూడి జానకి రామయ్య. మళ్ళా బోల్. అదే సార్, వరంగల్ అందరూ జేజే అంటారు కదా. కాన్బాయ్, కాన్బాయ్, కాన్బాయ్. తమ్మి మీరేంటి బాయ్ నా కాళ్ళ దగ్గర? నిజం చెప్పు బాయ్, నన్ను సంపదికి ఎవరో ప్లాన్ చేసి నిన్ను పంపలేదు కదా? అదేంటి బాయ్? ఆయన పేరు వింటేనే భయంతో వణుకు పుడుతున్నది. మీరు ఒక 7 కి ఫిక్స్ అయిపోండి. నేను ఒక మంచి సంబంధం చూసాను, డైరెక్ట్ గా మాట్లాడుకుందరు కానీ లైన్లో ఉండండి. రంగనాథం గారు, నేను మంచి అబ్బాయిని చూశాను, మీరు 10 కి ఫిక్స్ అయిపోండి. ఓకే, డైరెక్ట్ గా పార్టీతో మాట్లాడుకోండి, లైన్ లో ఉన్నారు.
రంగనాథం బాబు గారు చెప్పండి బాబు గారు మనం ఒకటి అయిపోయిన తర్వాత మధ్యలో పంతులు ఎందుకు చెప్పండి కమిషన్ పక్క మనమే డైరెక్ట్ అయిపోదాం ఓకే బాబు గారు ఓకేనా? ఏంట్రా మీరు డైరెక్ట్ అయ్యేది? మీరు ఇలా డైరెక్ట్ అవుతారనే మిమ్మల్ని ఇండైరెక్ట్ గా ఇలా కలిపాను. పెట్టేయరా ఫోన్ ఛార్జీలు బొక్క నాకు. హాయ్ గైస్, హౌ ఆర్ యు? ఓ నో ఇంగ్లీష్. ఎలా ఉన్నారండి? రేయ్, ఈ స్టేట్ లో మేమంటే అందరికి వణుకు. ఫోన్ లెక్క అనుకుంటుంటే ఏంట్రా రెచ్చిపోతున్నావు? సీటు కింద బాంబు పెట్టి పేల్చేస్తాను. రేయ్, ఏంట్రా నువ్వు పేల్చేది? నా పంచాంగంలో ఒక పేజీ కూడా చెప్పలేవు నువ్వు. ఈ స్టేట్ లో ఫస్ట్ బాంబు చుట్టడానికి ముహూర్తం పెట్టింది మా తాత, ఫస్ట్ మర్డర్ కి ముహూర్తం పెట్టింది మా నాన్న. పంచాంగం రాయడం మానేస్తే రక్త చరిత్ర రాస్తా, రక్త చరిత్ర. రేయ్, నువ్వు అండర్ వేర్ వేయని రోజుల నుంచి నేను చూస్తున్నాను రా నేను. అన్నగారు ఎలా ఉన్నారు బాబు? ఏంది పంతులు గిట్లా జరిగింది? ఏం జరిగింది దుర్గా? గా సుబ్బుగాని ప్లాన్ చెప్పింది నువ్వే, మళ్ళీ గది రికార్డ్ చేసింది నువ్వేనని తమ్ముళ్ళు అనుమానం పడుతురు. ఏంటి దుర్గా నువ్వు అనేది? అక్కడ కెమెరాలు ఉంటాయి, అవి చూసుకోకుండా నానంటారేంటి? అయినా చెల్లికి ఎన్ని సంబంధాలు తీసుకొచ్చాను నేను. ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళు. పెళ్లి చూపులంటే ఇంట్లో పెడతారు, మీరేంటి బోట్లో పెట్టారు? సిటీ అంతా ఒకటే లొల్లి, వైలెన్స్. ఇక్కడైతే సైలెన్స్ కదా. బాగా క్యాచ్ చేశారు. ఏదేమైనా లొకేషన్ మాత్రం అదిరిందండి. అంటే అకేషన్ అలా కుదిరిందండి. పంతులు మా గురించి మొత్తం చెప్పుంటాడు. కొంతే చెప్పాడు, మిగతాది మొత్తం మీరు చెబుతారని చెప్పాడు. అది కాదు సార్, మీ గురించి నేను చెప్పాను అనుకోండి డబ్బా అంటారు, అదే మీ గురించి మీరే చెప్పారనుకోండి అబ్బా అంటారు. మా కుటుంబం గురించి చెప్పాలంటే తీస్తే సీరియల్ అవుతుంది, రాస్తే రామాయణం అవుతుంది. మీరు త్వరగా చెప్పకపోతే వాళ్ళకి లేట్ అవుద్ది. దేవుడు మాకు స్టేట్ అంత ల్యాండ్ ఇచ్చిండు, బొచ్చడు పైసలు ఇచ్చిండు, మస్త్ ఇజ్జత్ ఇచ్చిండు, మంచి చెల్లెలను కూడా ఇచ్చిండు. సంతోషం అండి. మీ బిజినెస్ లవి బిజినెస్ అంటే చెప్పలే. ఏం చెప్పమంటారు సార్? అరే మన సంజన రియల్ ఎస్టేట్స్. అవునండి, సంజన రియల్ ఎస్టేట్, సంజన ఇండస్ట్రీస్, సంజన ఇండస్ట్రీస్, ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా అజ్ఞాతంగా చాలా ఉన్నాయి. మీలాంటి గౌరవం పెద్దరిగా ఉన్న సంబంధం దొరకడం మాకు చాలా హ్యాపీగా ఉంది కదా. నీకైతే చాలా హ్యాపీగానే ఉందేమో, మాకైతే చాలా సంతోషంగా ఉంది. ఆడు అదే చెప్పాడు. సార్ సార్ మనం గెలిచాం సార్. మీ మీద ఉన్న మర్డర్ కేసు కొట్టేశారు. మర్డర్ కేసా? మన కేసు కట్టొచ్చిన నారాయణ గారిని చంపేస్తారని బెదిరించాం సార్. చంపేస్తారా? ముసుముసు కాదు సార్, కసకసమని చంపేస్తామనేసరికి కేసు విత్డ్రా చేసుకున్నాడు. నువ్వు వద్దు, నీ సంబంధం వద్దు. బతుకుంటే బాంబేలో బజ్జీలు అమ్ముకునే వాళ్ళ సంబంధం చేసుకుంటా నాయనో, వద్దు. కంట్రోల్ కంట్రోల్ దుర్గా. ఏంటి సార్ ఇది? ఇక్కడ సంబంధాలని మిమ్మల్ని చూసి భయపడుతున్నారని బొమ్మాయి నుంచి సంబంధం తీసుకొస్తే ఇలా బెంబేలు ఎత్తించేశారు. పంతులు, దుర్గా, నాకు పసితనంలో జరిగినవి ఏవి గుర్తులేవు, ఒక్కటి తప్ప. నే చిన్నప్పుడు గుడికి పోతుండే, ఆ గుడి గోడ మీద ఒకటి రాసి ఉంటుండే, ఈ జన్మలో చేసిన పాపాలని ఈ జన్మలనే అనుభవిస్తామని. మేం చేసిన పాపాలకేమో మా చెల్లెలు పెళ్ళైతలే. మా గురించి నీకు బాగెరక, నువ్వేం చేస్తావో మాకు తెలియదు. మా చెల్లెలు పెళ్ళేటట్టు చూడు పంతులు. దుర్గా, నువ్వేం టెన్షన్ పడకు. ఈ స్టేట్ లో నంబర్ 1 కుర్రోని వెతికి మీ చెల్లి పెళ్లి నేను జరిపిస్తాను. ప్లీజ్ ట్రస్ట్ మీ. అది జరిగింది, అందుకే వాడిని మీకు లింక్ చేశాను, కానీ వాడితో మీకు సింక్ అవ్వలేదు. పంతులు, నువ్వేదో ఒకటి చేయవా. సిచ్యువేషన్ చాలా టైట్ అయిపోయింది దుర్గా. నా మాట విని మీ ఇగోలు పక్కన పెట్టి ఆ సుబ్బు చేతులు పట్టుకుని బతిమాలుకోవడం మంచిది. చేతులు పట్టుకోవాలా? కాకపోతే కాడు పట్టుకోండి. కాళ్ళు వదిలే, చేతులే బెటర్. యూజ్ దిస్. యూస్లెస్. ప్రేమ గురించి ఏమైనా ఎరుకైందా? లవ్, ఇష్క్, ప్యార్, ప్రేమ, కాదల్, భాష ఏదైనా భావం ఒక్కటే, ప్రాంతం ఏదైనా ప్రేమ ఒక్కటే. జగమంతా రామమయం అన్నాడు రామదాసు, జగమే ప్రేమమయం అంటున్నాడు ఈ ప్రేమదాసు. హాయ్ ప్రేమదాస్ గారు, వెల్కమ్ టు అవర్ షో. ప్రేమదాస్ గారు, మీరు చెప్పండి, అసలు ప్రేమించుకోవడానికి ఏం కావాలంటారు? ఐ లైక్ ద క్వశ్చన్. ఐ లైక్ యు ఆల్సో. మనం లైవ్ లో ఉన్నాం. ప్రేమించుకోవడానికి ఒక అమ్మాయి ఒక అబ్బాయి కావాలండి. జనరల్ గా అమ్మాయి అబ్బాయి కదండి ప్రేమించుకుంటారు. ఐ డోంట్ థింక్ యువర్ ఫాలోయింగ్. ఈ మధ్య అబ్బాయిలు అబ్బాయి కూడా ప్రేమించుకుంటున్నారు. ఐ కాంట్ డు దట్. నేను ఆ టైప్ కదండి. నో, ఐ డోంట్ ఎంకరేజ్ ఇట్. మరి ప్రేమ గుడ్డిదంటారు? అసలు ఎవరన్నారండి? ఎవరన్నారు? జనరల్ గా సొసైటీలో అందరూ తొక్కల సొసైటీ, తొక్కల సమాజం లక్ష్య చెప్తారండి. పడుచుకున్నావా? ప్రేమ గుడ్డిదంట. అసలు ప్రేమ కావాల్సింది కళ్ళు కదండి, మనసు అవసరం. ఓకే, ఓకే, ప్రేమ ఓకే. గుడ్డిది. ఓకే, కూల్.
ఇంతకీ మీరు ప్రేమ గురించి ఏం చెప్పదలుచుకున్నారు? చిన్న పిల్లాడికి ఫారెక్స్ ఎంత అవసరమో యూత్ లో ఉన్న వాడికి ప్రేమ అంత అవసరం. వాట్ యు మీన్? అంటే అందరూ ప్రేమించాలంటారా? ఎస్, ప్రేమించడం మన హక్కు, ప్రేమించబడ్డం మన లక్కు. ప్రేమాదికి న్యాయం, ప్రేమే లక్ష్యం, ప్రేమే మార్గం. ఈ నెత్కరర్రా సాలెగాన్ని. ఒక చిన్న బ్రేక్ ఇద్దామా? నో, ప్రేమకు బ్రేక్ లేదు. కానీ మా ప్రోగ్రామ్ ఉంది. టేక్ ఎ బ్రేక్. గిరిజ గిరిజను యాంకర్ మారిపోయిందేంటి? అబేవో బద్దమా, లొకేషన్ కూడా మారిపోయింది. ఎవరయ్యా మీరు? మేమెవరో తర్వాత చెప్తాం గాని ఇవి చూడు. వీళ్ళెవరు? వాళ్ళిద్దరిని నువ్వు కలపాలే. ఇట్లా నన్ను ఫోర్స్ చేస్తే నేను కలపవా? కల్పను. కలపకుంటే ఏమైతుంది ఎరకనా? ఏమవుతుంది? వాట్ విల్ హ్యాపెన్? అబేవో పొట్టోడా, మన గురించి జర చెప్పరా ఆయనకి. ఎవరి పొట్టాడు రా. నువ్వు కూడా పొట్టాడంటూ ఏమరా బాడుకావు అమ్మా. అన్న మంచోడు, నేను క్రికెట్ మస్తు ఆడుతుంటి. ఒకసారి బ్యాట్ గా బౌలింగ్ చేస్తే అన్న అదే బ్యాట్ తోటి నా కాలు ఇరగొట్టిండు. అన్న మంచోడు, అన్న నన్ను పాలిన హాస్పిటల్ లో జాయిన్ చేసిండు. అన్న మంచోడు, ఆడ నా కాలు తీసేసిర్రు. కానీ అన్న మంచోడు, అన్న నాకు కొత్త కాలు పెట్టిచ్చిండు. అన్న మంచోడు, అన్న నా ఖర్చులకు పైసలు ఇస్తాడు. అన్న మంచోడు, ఇట్లా బయట అన్న నా చేతి కర్రీ ఇచ్చిండు. అన్న మంచోడు, అన్న నా పెళ్ళానికి చుబ్బే కొత్త బట్టలు కొనిచ్చిండు. అమ్మా, అర్థమైంది సార్. వీళ్ళని కలపాలంటే ముందుగా మనకు ఒక బక్రా కావాలి సార్. ఆడిని నేనే చాలా దారుణం అన్న. బాత్రూమ్ నుంచి తెచ్చారన్నా. బాత్రూమ్ దేముందిరా, ఎప్పుడైనా పోవచ్చు. ఎప్పుడైనా బాగుంటుంది కదా. ఏమన్నా ఫ్రెండ్ రూమా సార్? చుబ్బే ఏం బాత్రూమ్ సార్, ఎప్పుడు వస్తే అప్పుడు వెళ్ళాలి. సుబ్బుగాని గురించి కావాల్సిన ఇన్ఫర్మేషన్ నువ్వు వీనికి చెప్పాలే. మీకు ఇన్ఫర్మేషన్ చెప్పే ముందు ఒక షాకింగ్ న్యూస్. సుబ్బుగాడు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. షాక్ అయ్యారా? ఈ షాక్ నుంచి తేరుకోవాలంటే దానికి ముందు ఒక బ్రేకింగ్ న్యూస్. ఆ అమ్మాయి సుబ్బుని కాదు, డబ్బుని ప్రేమిస్తుంది. ఈ మాత్రం క్లూ చాలు సార్ వాళ్ళని విడగొట్టడానికి. నీ ఓదారు పేపర్కి నన్ను తీసుకొచ్చావేంట్రా? పక్కన మీరుంటే నాకు కొంచెం బలంగా ఉంటుంది సార్. రియలీ? సార్ పెద్దయినా. ఈడైనా గుండెపోటు గుమ్మడి? అవునండి. గుమ్మడికాయలు ఉన్నాడు, వీడి గుండెపోటు ఏంట్రా? ఏమల్లుడు ఎట్లున్నావు? మస్తున్నాడు కూసోరి. డిస్కషన్ షురూ చేద్దామా? వద్దండి, మీకు దండం పెడతాను. బాపుకి డిస్కషన్ అంటే చాలా ఇష్టం. మాకు చాలా కష్టం అండి. బాపు అయినా బావతోటి ఎందుకు డిస్కషన్? గీ బాలిగాంతో చేద్దాం డిస్కషన్. సార్ సార్ నాతో డిస్కషన్ ఏంటి సార్? రే, నన్ను ఇరికించడానికి తీసుకొచ్చావేంట్రా? హార్ట్ అటాక్ అంటే వచ్చాం గానీ ఇలా మన మీద అటాక్ చేస్తారు నాకే తెలుసండి. కర్మరా బాబు. సూపర్ డిస్కషన్ అంటే ఇదే. అంత పెద్ద పెగ్గా ఒకేసారి అంత తాగేస్తారా? గుండెకి మంచిది కదేమో. నా గుండెకేమల్లుడు, రాయి రాయి. సార్ మీరు అలా కొట్టుకోకండి, నా గుండె కొట్టుకుంటుంది. ముందు చేర్చి కొట్టుకోండి. కమాన్. Cheers. ఏమైనా నీతో మందు కొడతా అంటే స్వర్గంలో ఉన్నట్టుంది అల్లుడు. ఇంకా 2 రోజులు అయితే అక్కడికి వెళ్తారు కదా సార్. 2 దినాలలా స్వర్గం లాంటి మన ఊరికి పోతా అన్నావుగా. అదే అదేంటి 4 రోజులు ఉంటారని చెప్పారు కదా డాక్టర్. అంటే డాక్టర్ రంగనాథం ఉన్నాడుగా బాపు, ఓ నెలలో వచ్చి నేను కలుస్తా అన్నాడు. పిచ్చోడు, వాడు అభిమానం గాని వాడు వచ్చేంత వరకు ఆగుతానా? అంటే పోతారని తెలిసి కూడా మీరు నవ్వుతున్నారంటే అక్కడ కొట్టేశారు సార్ మార్కులు. సార్ నాకు ఒక విషయం చెప్పండి, కరెక్ట్ గా చెప్పండి సార్. మీరు ఎన్ని రోజుల్లో పోతారు సార్? అల్లుడిని చూశాను కదా, ఆ ఆనందంలో 2 రోజుల్లో పోతాను. 2 days. 2 days, ఓన్లీ 2 days కన్ఫర్మ్. సార్ ఈ లోపు మీకు ఒక విషయం చెప్పాలి సార్. మీరు ఊరుకోండి, అసలు నన్ను మాట్లాడినవారండి. మీకు ఒక విషయం చెప్పాలి నేను. సార్ మీ అమ్మాయిని మా సుబ్బిగాడు ప్రేమించడం లేదు సార్. ప్రేమించడం లేదు సార్. ప్రేమించడం లేదు సార్. తెలుసు, మా అమ్మాయి అల్లుడిని ప్రేమించింది. అబ్బా ఏమి జోకులేస్తారు సార్ మీరు. సూపర్ సార్. అయితే మీకు ఇప్పుడు ఓ విషయం చెప్పాలి సార్. ఇదేమో మీ అమ్మాయి, ఇదేమో మా సుబ్బిగాడు సార్. రారా. ఏంటి సార్? అబ్బా బంగారం లాంటి అల్లుడిని భ్రాంతి సీతతో పోలుస్తావురా? హలో హాస్పిటల్ డాక్టర్. సార్ 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 ఉండండి ఇటువంటి సార్. పరిస్థితుల్లో డాక్టర్ ఫోన్ చేయాలండి. హలో ఏం హాస్పిటల్ కదా, వెళ్ళండి సార్. ఆసుపత్రి. హలో అరే ఉన్నాను సార్. కరెంటు పోయింది కదరా,
ఇన్నాళ్ళు వీళ్ళు మనతోటి కబడ్డీ ఆడారు కదా, ఇప్పుడు వీళ్ళతోటి 2020 ఆడతా. ఈ చీకట్లో మీ క్రికెట్ అవసరమా? క్రికెట్ అంటే క్రికెట్ కాదురా, ఆ దుర్గా ప్రసాద్ గారి డిప్ప పగల కొట్టేస్తా. రిస్క్ ఏమో. ఐ వాంట్ రిస్క్, ఐ నీడ్ రిస్క్, ఐ లవ్ రిస్క్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. తప్పుకోరా. ఎక్కడికి రా? అక్కడికి రా. చెప్పు. అరే అది నేను చూసుకుంటా, నువ్వు బేఫికర్ ఉండు. అంత జాపినవేమ్రా? గుడ్ మార్నింగ్ చెప్దామని. రాత్రి పూట గుడ్ మార్నింగ్ చెప్పాడు కాన్వెంట్ ఎదురు. గుడ్ మార్నింగ్ కాదు సార్, గుడ్ నైట్, గుడ్ ఈవినింగ్ చెప్దామని. సార్ 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 నాకు నిద్ర వస్తుంది సార్, నేను వెళ్ళి పడుకుంటా. నేను జోల పడుతుందా? జోల? బాగా పడతా. ఎందుకు సార్ మీకు ఆ ట్రబుల్? రావోయ్ సార్, నేను వెళ్ళి పడుకుంటాను. ఏందల్లుడు చూస్తున్నావు? నా ఫ్రెండ్ లోపల ఉన్నాడు. నువ్వు మాత్రం ఇక్కడున్నావు అల్లుడు. సార్ మీకు దండం పెడతాను సార్, అక్కడ కొట్టుకోట ఆపండి సార్ ప్లీజ్. అమ్మా సంజన, ఏం చేసిండన్నా? అవురా బాలిగా, అయ్యా నన్ను కొడదామని వచ్చినావులే. ఆ? నిజం చెప్పు. నిజమైతే అనుకున్నాను సార్. ఎట్లా కొడదాం అనుకున్నావు? ఒకసారి కొట్రా. ఏయ్ బాగుండదు సార్. కొట్రా. ఎలా అనుకున్నానంటే ఇలా. నేనేమన్నా పాలు తాగే పసిపోరని అనుకున్నావురా? లేలే, నిజం చెప్పు, ఎట్లా కొడదాం అనుకున్నావు? మళ్ళీ ఇంత చాపినావు కదరా? ఇంత దూరం చాపానా సార్? చాపే ఉంటారు సార్ దరిద్రుడిని. అవురా, నన్ను కొట్టాలనే ఐడియా నీకే వచ్చిందా? ఎవడని ఇచ్చిండా? నా అంతా నాకు రాలేదు సార్. నాలో ఒక అపరిచితుడు ఉన్నాడు సార్. తాగినప్పుడు వాడు బయటికి వస్తాడు సార్. అపరిచితుడా? ఇదేమన్నా చిన్న పోరాల సినిమా అనుకున్నావు బే? నిజం సార్, ఒట్టు, నన్ను నమ్మండి సార్. నిన్ను నమ్మకుంటే ఎవరు నమ్ముతారా? రే బాలిగాడు బాగా టైర్డ్ అయిపోయినట్టుండు, ఓ పెగ్గుబోయిరి. థ్యాంక్స్ సార్. ఇక నుంచి నా కూతురు బాధ్యతే కాదు, నా కుటుంబం బాధ్యత కూడా నీదే అల్లుడు. నా కొడుకులు మొరటోళ్లే గాని చాలా మంచోళ్ళు. అది నీతో చెబుదామని పిలిపించిన. ఇక నేను తృప్తిగా పోతాలే. రావద్దు సార్, మీరు పడుకోండి. నువ్వు ఇస్త్రీ పెట్టి తీసుకురా. తీసుకురా చెప్తాను సార్. మీకేం కాదు సార్, నేనున్నాను, మీకేం కాదు. వాణ్ణి విలువరా ఒకసారి బయటికి. ఎవండి ఎవండి? వాడేరా. ఎవడాడు? అపరిచితుడు. అపరిచితుడు ఎవడా? వాణ్ణి విలువరా. ఎవడా వాడు? ఏడవా. నేను ఒట్టేడిది నిన్ను కాదురా బాలి. మరి ఎవరిని కొడుతున్నారు సార్? అపరిచితుడిని కొడుతున్నా బే. అపరిచితుడు కొడితే నాకు తగులుతుంది. కొడుతున్నారు నీ పుట్టుకేంద్రా. చంపేస్తాడు బాబు, రండి బాబు. ఏయ్, చంపేస్తాడు బాబు. వాని విలువరా ఒకసారి. వాని విలువరా. పరిచితుడు అని విలువరా. అవురా బాలిగా. అలా చూస్తారంటే బాబు, చంపేస్తాడే. ఎంత చాపిను? ఇలా చంపానా? ఇలా చంపానా? అంతెందుకు చాపినవురా? పిలువురా అన్ని. పిలు. ఎవరిని పిలువురా. ఆన్నే బే. వాడు రాడయ్యో. అపరిచితుడు. ఊపిరాడతలేదు. పెద్దాయన పోయాడు. బాబుకి ఏమైంది? ఏం చేస్తున్నావు? ఆగు. పెద్దానికి హార్ట్ అటాక్ వచ్చి పడిపోయాడండి. నేను అప్పటికి చెప్తున్నాను ఎమోషనల్ అవ్వద్దని. అయినా ఆయన ఎమోషనల్ అయిపోయారు. నేను ఆయన బతికిచ్చే ప్రయత్నం చేస్తున్నాను. బాబుకి ఏం కాలే బావా? చూసారా, సమయానికి నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి మీ నాన్నగారు బతికారు. లేకపోతే మీ నాన్న. అరే ఇదేం తెచ్చినావమ్మా? అందుకే ఎక్కువ సినిమాలు చూడాలంటారు. జనరల్ గా అలాంటి సిచ్యువేషన్ లో హాస్పిటల్ ఏ డాక్టర్ అయినా ఇస్త్రీ పెట్టి ఇలా పెడితే అలా లూస్తారు, ఇలా పెడితే అలా చేస్తావా? ఏమి బాపుకి ఏం కాలేదమ్మా, నువ్వు పోతల్లి. దేవుని లేక మంచిగా పండవు. సిగ్గుగా లేదా మీకు? సిచ్యువేషన్ అంత సీరియస్ గా ఉంటే సరదా కూర్చొని మందు అవుతారా? ఏం జరిగింది? మీకంటే మీ అన్నయ్య బెటర్. పేరు గుండె అయినా గుండె పొడితో బాధపడుతున్న మీ నాన్నని చూసి ఆ గుండె ఎక్కడ ఆగిపోతుందన్న నిజం తన గుండెలో పెట్టుకుని ఈ గుండె గురించి ఆలోచిస్తూ ఆ గుండె గురించి చెప్పకుండా రాజేసుకుని మీకు చెప్తే మీ గుండె ఆగిపోతాయని గుండె విషయం చెప్పకుండా ఆ గుండెలో పెట్టుకుని గుండెలో ఆపే. ఇందుకే మ్యాటర్ అని చెప్పు. మీ బాబుకి గుండెపోటు. రాజువయ్యా మహారాజువయ్యా, రాజువయ్యా మహారాజువయ్యా.
అన్నా నువ్వు దేవుడు అన్నా, నువ్వు నిజంగా దేవుడు అన్నా. ఏమైందిరా? మన నాయనకి గుండె నొప్పి అన్న సంగతి నీ గుండెల్లోనే దాచుకుని నీ గుండె కోతతో మాకు చెబితే మా గుండె ఎక్కడ కోసుకుంటుందో అని చెప్పి మొత్తం నీ గుండెల్లోనే పెట్టుకుని మంజేరా నా గుండెలది. బాపుకి గుండె నొప్పి అని వానికి అబద్ధం చెప్పి పిలిపించిన వాడు అది నిజం అనుకుని ఇంట్లో ఉన్న వాళ్ళందరికి గుండె నొప్పి తెప్పిస్తుండు. అచ్చా గీ బాలరాజు గారు ఏడిపోయిండు. ఏ బాలిగా అయ్యా గాన్ని విలువరా బయట. ఎవరిని? అపరిచితుండ్రా. అపరిచితుడు ఎందుకులే అన్నా, 2020 మ్యాచ్ ఆడదామని వస్తే టెస్ట్ మ్యాచ్ ఆడామన్నా. ఇన్నింగ్స్ డిక్లేర్ చేయన్నా. అరే ఒక ఇన్నింగ్ ఎవడన్నా డిక్లేర్ చేస్తాడో? ఇంకా ఎన్ని ఇన్నింగ్స్ కావాలన్నా? ఇంకొక ఇన్నింగ్ ఆడదాం. 2 అంటావు 3 అంటావు. వద్దులే అన్న, నీకు దండం పెడతాను, వద్దులే అన్న, చచ్చిపోతానన్నా. జర్ర ముంగట్రారా. ఎంత జాపినవురా? ఊరికి టని ఉంటా అంతే అంతేనన్నా. ఇంత జాపినవు కదరా. అరే సుబ్బు, ఆ గుమ్మడికి గుండెపోటు లేదన్న విషయం నీకు చెప్పాలరా. ఆ విషయం వింటే నువ్వు తట్టుకోలేవురా, అయినా నీకు చెప్పాలి. ఏం సార్ కూర్చో. ఇంత అర్జెంట్ గా రమ్మన్నారు? నీకు సీరియస్ మ్యాటర్ చెప్పాలరా. ఏం సార్ అది? ముందు ఇది తాగు చెప్తాను. వద్దు సార్, మనం ఈ పార్టీలో మంది తాగినందుకు మ్యాటర్ మ్యారేజ్ వరకు వచ్చింది. మళ్ళీ మంది ఎందుకు సార్? నేను చెప్పింది విని తట్టుకోవాలంటే నువ్వు మందు తాగాల్సిందే. తాగు. అరే సుబ్బు, నీకు విషయం చెప్పాలరా. చెప్పండి సార్. ఇంకో పెగ్గే చెప్తాను. ఇంకో పెగ్గ? అరే ఇప్పుడు నీకేం చెప్పాలనుకుంటున్నానంటే, నువ్వు జాగ్రత్తగా నేను చెప్పింది వింటే బాగుంది. సార్ 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 బిల్లు 1,20,000 బిల్లా? అవును సార్. సార్ సార్ ఏ 1,20,000 సార్ బిల్లు. బయట పంపించారా? 1,20,000. 1,20,000 అమ్మా, 1,20,000 బిల్ల. ఇదేమన్నా ఎలక్ట్రిసిటీ బిల్ అనుకున్నామంటారా? నీ ఇష్టం చేయడం పంపించడానికి. ఎంత తాగావో అంతే బిల్ వేయాలి. తాగిన దానికే వచ్చింది సార్ బిల్లు. మేము ఇదంతా ఎప్పుడు తాగేవరా? మేము అసలు బీర్ తాగేమంటారా? అరే ఎక్స్ట్రా బాటిల్స్ పెట్టి ఎక్స్ట్రా చెప్తున్నాను. ఎక్స్ట్రా తాగి ఎక్స్ట్రా మాట్లాడేది మీరు. ఆ. మర్యాదగా బిల్లు కట్టండి, లేకపోతే ఏంట్రా మా బాలరాజు గారు సెట్ పట్టుకున్నారు? ఏయ్, నన్నే కొడతారా? మీ సంగతి చూడరా. ఎవరితో చెప్పుకుంటా చెప్పుకోరా. ఎన్ని ఎప్పుడు తాగారు సార్? నిజం చెప్పండి, ఇవన్నీ మీరే తాగారు? తాగేసి బిల్లు కట్టనన్నావంటే ఏంట్రా? అదే బిల్లు అయితే కడతామండి, బార్లు కట్టించాలంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయండి? నీతో బిల్లు ఎలా కట్టించాలో మాకు బాగా తెలుసురా. రై లోపలికి తీసుకురండి. ఈ క్రెడిట్ కార్డ్ స్వైప్ చేసి తీసుకురా. అక్కర్లేదు సార్. సార్ మా ఫోన్ సరిపించండి సార్. ఏ పోలీసుల్ని పిలుస్తావా? లేదు సార్. ప్రొవిడీల్ని పిలుస్తావా? లేదు సార్. ఎమ్మెల్యేని పిలుస్తావా? లేదు సార్. డబ్బు కట్టేవాడిని పిలుస్తాను సార్. ఆ మొక్కేదో ముందే ఆడవచ్చుగా. తప్పే సార్. తీసుకో. హలో, ఎవడ్రా ఇక్కడ మా బావని కొట్టింది? వీళ్ళని ఎందుకు పిలిచారు సార్? వాళ్ళేరే వీళ్ళకి మొగుళ్ళు. మీరెవరు? మీ బాబా. ఎక్కడ్రా మా బావ? ఇక్కడ ఉన్నావు. గుండెడా కరెక్ట్ గా ఉన్నారా నీకు? అబ్బా, సూపర్ గా ఉన్నారా కళ్ళు. బాటిల్స్ తెచ్చుకోవటం బెటర్. నేను ఇలా చూస్తూ ఉండిపోవాలని తెలుసా? ఈ వయసులో పెళ్లి చేసుకుంటే జరిగేటి పని అదే. ఏయ్ ఎవడరా అదే? దమ్ముంటే వెలుగులోకి వచ్చి మాట్లాడరా. మీరేంటి సార్ ఇలా వచ్చారు? ఇదేమన్నా నీ అయ్య జాగిరా నీకు చెప్పిరానికి? లేడీస్ ముందు అలాంటి మాటలు ఎందుకులే సార్, ఎందుకు వచ్చారని అడుగుతున్నా. నీ సెలబ్రేషన్స్ గురించి చెబుదామని వచ్చినాం. ఏం సెలబ్రేషన్ సార్? నీ బర్త్డే సెలబ్రేషన్స్ రేపే. రేపు కాదు సార్ నా బర్త్డే, ఇంకా 2 months టైం ఉంది సార్. అప్పటిదాకా బతికుండాలంటే రేపు నీ బర్త్డే సెలబ్రేషన్ జరగాలి. ఎవడైనా బతుకుంటే బర్త్డే చేసుకుంటాడు గాని నేనేంటి సార్ బతకడం కోసం బర్త్డే చేసుకోవాల్సి వస్తుంది? అరే పాగాలు బతుకుడు ముఖ్యం కదా. హ్యాపీ బర్త్డే పుడుమకాయలు బాలరాజ్. వీళ్ళని ఎందుకు పిలిచారు సార్? గొడవలు జరిగితే మీడియా వాళ్ళని పిలవాలేంట్రా? వీళ్ళు అంతే. 25వ జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్స్ అన్నా, థ్యాంక్స్ అన్నా.
25 అంటే మరీ ఎక్కువగా ఉందన్నా. 21 చేసేద్దాం. ఎక్కువ అంటే అలా ఫిక్స్ అయ్యారా? అచ్చా పార్టీ అయితే బానే జమాయించేసినావు. గానా భజన కూడా అంటే అంతా మీ దయన్నా. ఏం బావా పార్టీ మస్తు ఎంజాయ్